టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఫీజు బకాయిల విషయంలో రేవంత్ సర్కార్కు హైకోర్టు మరోసారి తలంటింది. జీవో 9లోని మార్గదర్శకాలపై వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వాదనల సమయంలో ప్రభుత్వాన్ని గట్టిగానే మందలించింది ధర్మాసనం. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకుండా కాలేజీలో ఫీజు వసూలు చేయొద్దంటే ఎలా అని నిలదీసింది. బడ్జెట్ సెషన్ అయిపోయినా కూడా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పాలని ప్రశ్నించింది. పెండింగ్ బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని అడిగింది. ఆగస్టు 15 లోపు బకాయిలను క్లియర్ చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడంతో అయితే ఆగస్టు 15ని పిటిషన్లు విత్డ్రా చేసుకుంటామని ప్రైవేటు కాలేజీలు చెప్పాయి. బకాయిల విషయంలో ప్రభుత్వ కాలేజీల మధ్య నలిగిపోతున్నామని విద్యార్థుల ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఫీజు బకాయిల విషయంలో రేవంత్ సర్కార్కు హైకోర్టు మరోసారి తలంటింది. జీవో 9లోని మార్గదర్శకాలపై వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వాదనల సమయంలో ప్రభుత్వాన్ని గట్టిగానే మందలించింది ధర్మాసనం. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఫీజు వసూలు చేయొద్దంటే ఎలా అని నిలదీసింది. బడ్జెట్ సెషన్ అయిపోయినా కూడా బకాయిలు ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పాలని ప్రశ్నించింది. పెండింగ్ బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారో క్లారిటీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని అడిగింది. ఆగస్టు 15 లోపు బకాయిలను క్లియర్ చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడంతో అయితే ఆగస్టు 15ని పిటిషన్లు విత్డ్రా చేసుకుంటామని ప్రైవేటు కాలేజీలు చెప్పాయి. బకాయిల విషయంలో ప్రభుత్వం కాలేజీల మధ్య నలిగిపోతున్నామని విద్యార్థులు ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ ద్వారా తెలుసుకుందాం. రంజిత్, ఫీజులు ఇవ్వకుంటే ఎట్లా అంటూ హైకోర్టు మరోసారి రేవంత్ సర్కారుని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం సుమారు 9,000 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై విద్యార్థులు యజమానుల మధ్య నడుస్తున్న ఒత్తిడితో న్యాయస్థానాల్లో జోక్యం చేసుకోవడంతో అది న్యాయస్థానంలో కూడా ఈ రోజు తీర్పు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఈ వివాదానికి సంబంధించినటువంటి తాజా పరిణామాలు మరియు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు అంటే దాదాపు విద్యార్థులకు ఎప్పుడైతే పరీక్షలు అయిపోయే ముందు ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కావచ్చు, దాని ఇతర ఖర్చులకు ఉండాల్సిన రియంబర్స్మెంట్ ని హాలిడేస్ అయిపోయి మళ్ళీ అంటే వార్షిక సంవత్సరం మొదలయ్యే సంవత్సరాన్ని కూడా లేకపోవడంతో కూడా పలువురు విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బకాయిల పైన కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి బకాయిలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎంతైతే ఉందో దాన్ని విడుదల చేయడంపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి దాదాపు 9 నుంచి 12,000 కోట్ల కాలేజీ సంబంధించిన బకాయిలు నడుస్తున్నాయని, కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోతే ఎలా విద్యాశాఖకు అమౌంట్, దానికి సంబంధించినటువంటి న్యూ అడ్మిషన్ యొక్క అమౌంట్ ఎలా రిఫండ్ అవుతుందని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బకాయిలను ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని కూడా తెలంగాణ విద్యాశాఖ కూడా హైకోర్టు మొట్టకాయలు వేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నూతన పాలసీ డీబీటీ విధానం బకాయిల జాప్యానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఏమైనా కీలక మార్పులు చేస్తుందా అని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటుగా
9 నుంచి 12,000 కోట్ల రూపాయల బకాయిల నిర్వహణ ఎలా సాధ్యమని కూడా నిలదీసినటువంటి పరిస్థితి. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా అటు విద్యార్థుల నుంచి అంటే ఫీజులు వసూలు చేయకపోతే ప్రైవేటు కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని కూడా అడిగిన పరిస్థితి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులు వసూలు చేయడం, ఇటు రియంబర్స్మెంట్ రాకపోవడంలో మధ్యన అంటే ఇటు విద్యాశాఖ కావచ్చు, ఇటు ప్రైవేట్ యాజమాన్యానికి కావచ్చు, మధ్యన కూడా ఈ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కూడా హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ ఏమీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కనబడిన పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసం వార్షిక అంటే ఇప్పుడు నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యాభ్యాసం కూడా స్టార్ట్ అయ్యే సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడము, నూతన విద్యార్థులు రావడము, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ కళాశాలలు దానికి సంబంధించినటువంటి ఫీజును దండుకోవడం చూస్తుంటే ఇటు వాళ్ళ పరిస్థితి ఏంటిది అని కూడా ప్రశ్నిస్తుంటే దానిపైన సమాధానం చెప్పలేకపోతుంది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ. దీనిపైన ఎలాంటి వివరణ ఇస్తారు, మరి వచ్చే వాయిదాకు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సుమిత. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. ఇక టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉప సర్పంచులు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఉప సర్పంచులు మహాధర్నా నిర్వహించారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు చెక్ పవర్ రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు ఆరోపించారు. ఉప సర్పంచులకు 5,000, వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శిలా ఫలకాలపై తమ పేర్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఇందిరా పార్క్ వద్ద ఉప సర్పంచులు చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ధర్నాకు దిగారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రధానంగా ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఉప సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేసేటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 మంది ఉప సర్పంచులు ఈ రోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాదాపు మహాధర్నాలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాకు కూర్చున్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అప్పుడు కూడా చెక్ పవర్ ను రద్దు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్ణయాలు అయితే తీసుకుంది. అప్పుడు వ్యతిరేకత రావడంతో దాని సంబంధించినటువంటి అంశాల్లో కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చెక్ పవర్ ను రద్దు చేసేటువంటి కుట్ర చేస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం 2018లో జాయింట్ చెక్ పవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉన్నటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ ఉన్నారో నిధుల దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే నిధుల దుర్వినియోగం ఉండదు, ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుందని గత ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉప సర్పంచ్లకు కేవలం రబ్బర్ స్టాంప్ గా మాత్రమే పరిగణిస్తోంది. గ్రామ స్థాయిలో సర్పంచ్ అందుబాటులో లేకపోయినా ఉప సర్పంచ్ అయినా కొన్ని పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉప సర్పంచ్లకు 5,000 గౌరవ వేతనంతో పాటు వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం, అంతేకాకుండా ఏదైనా ప్రారంభోత్సవాలు శిలాఫలకాల పైన ఉన్నటువంటి ఉప సర్పంచ్ల పేరును కూడా ముద్రించాలి. గ్రామ స్థాయిలో తమ సేవలు కూడా చేస్తున్నాం. సర్పంచ్లు కూడా అందుబాటులో ఉండకపోవడంతో ఎక్కువ మొత్తంలో పనులు కూడా మేమే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ లో మేము ఎన్నుకున్నాము. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో చెక్ పవర్ ను కనుక ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకుంటే మరింత పోరాటాలు కూడా ఉధృతం చేస్తామని పెద్ద ఎత్తున ఉప సర్పంచ్లు అయితే పోరాటం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని కుంగలు తొక్కి పూర్తి స్థాయిలో తమ చెక్ పవర్ ను రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నట్టు కూడా భావిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు భారీ ఎత్తునే ఉప సర్పంచ్లు అయితే ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి అటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఉప సర్పంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా గలమెత్తినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ఖచ్చితంగా చెక్ పవర్ రద్దు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుందనేది మాత్రం మనం వేచి చూడాలి.
ప్రజలు అడుగుతుంది కూడా ఇదే. ఏమంటున్నారంటే మేము స్పెషల్గా ఏం డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చమంటున్నాము, అయినప్పటికీ కూడా ప్రభుత్వం అలాంటిది ఏమీ చేయకుండా మమ్మల్ని గోసపెడుతోందని. ఖచ్చితంగా సునీత, ఉన్నటువంటి అన్ని రంగాలకు ఇదే వ్యతిరేకత లభ్యమవుతుంది. వివాదాస్పద నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం పాలన అంతా కూడా ఒక గాడిన పడకుండా ఖచ్చితంగా కుంటుపడేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉప సర్పంచ్ చెక్ ఓవర్ రద్దు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉప సర్పంచ్లంతా కూడా తమ వర్గం ఏదైతే ఉందో అటు వార్డు మెంబర్లు కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ కనుక పోరాటం ఉధృతం చేస్తే మాత్రం పరిస్థితి మరింత చేయదాటేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చెక్ ఓవర్ రద్దు అంశాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఆ రద్దు అనే అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఒకవేళ కనుక కుట్రలు కనుక చేస్తే మాత్రం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ముట్టడికి సెక్రటరీ ముట్టడి కావచ్చు, లేదంటే మంత్రాల నివాసం ప్రాంగణాలను కూడా ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది సునీత. అలాగే కిరణ్, అంటే అందులో మీరు అన్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ కు సంబంధించిన సర్పంచులు కూడా ఉన్నారు, వాళ్ళు స్పెషల్ గా ఏమంటున్నారు? ఎందుకంటే ఎన్నికల సమయంలో ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మారుతుంది. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళంతా కూడా కలిసేటువంటి ప్రయత్నం అయితే చేశాము. అటు రాష్ట్ర మంత్రులను కావచ్చు, లేదంటే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సీతాకన్ కావచ్చు, ముఖ్యమంత్రి కూడా గతంలో కలిసేటువంటి ప్రయత్నం చేశాం. అలాంటిది ఏమీ లేదని కూడా చెప్పారు. కానీ తెర వెనుక చెక్ ఓవర్ రద్దు అంశాన్ని ఏదైతే ఉప సర్పంచులకు విరమిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కుట్రలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము పోరాటేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఉప సర్పంచులు కూడా కోరుతా ఉన్నారు. పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్లు అందజేయనున్నారు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ను తప్పనిసరిగా పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలి. ఒకవేళ ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులు ఫామ్ నింపి సంతకం చేసి ఇవ్వచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఆన్లైన్లో కూడా ఫామ్ నింపే అవకాశం ఉందన్నారు. 2002 నాటి ఓటర్ జాబితాతో అనుసంధానం చేస్తూ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్లో కనీసం ఒక్కరి ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్ ఎక్కడ నివసిస్తూ ఓటు హక్కు వినియోగిస్తున్నారో అదే ప్రాంతంలో ఫామ్ను అందజేయాలి. ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలని, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి తొలగించడమే ఈ ప్రత్యేక సవరణ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేస్తామని, అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది కదా, దాదాపు 4 రోజుల పాటు ఉంటుంది. అప్డేట్స్ దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ సవరణకు సంబంధించిన ప్రత్యేక ఏదైతే ఎస్ఐఆర్ ఉందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఏదైతే రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించింది. దాదాపు 90,000 మంది సిబ్బందితో జూలై 24 వరకు కూడా ఇంటింట సర్వే నిర్వహించనున్నారు. ఎమ్యునరేషన్లు ప్రధానంగా ఏదైతే ఎమ్యునరేషన్ ఫారాలను సేకరిస్తారో ఇది తొలి ఓట్ల ప్రక్రియ కాదని, కేవలం జాబితా సవరణ కోసమేనని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే 2.38 కోట్ల మంది ఓటర్లు మ్యాపింగ్ పూర్తి కాగా మరో 89 లక్షల మంది వివరాలు తేడాల్లో ఉన్నట్లు ప్రధానంగా గుర్తించారు. వీరంతా తన ధృవీకరణ పత్రాలతో సవరణ చేసుకోవచ్చని, అక్టోబర్ 1న తుది జాబితా విడుదలవుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. దాదాపు 90,000 మంది సిబ్బందితో ఈ పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇందులో క్షేత్రస్థాయిలో ఇంటింటా తిరిగే బూత్ లెవెల్ అధికారులు 35,985 మంది ఉంటారు. వారిని పర్యవేక్షించేందుకు సూపర్వైజర్లు 3,596 మంది కాగా రాజకీయ పార్టీల తరపున దాదాపు బిఎల్ఏలు అంటే ఒక్కో పార్టీకి బిఎల్ఏలు ఉంటారు. వీరంతా కూడా బూత్ ఒకరు ఉంటారు. వీరు దాదాపు 49,018 మంది భాగస్వాములు కానున్నారు. ఈ సర్ కార్యక్రమంలో బిఎల్ఓలు రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి వారి వివరాలు సేకరిస్తారు. ఓటర్ జాబితాలో ఇప్పటికే పేరున్న వారికి ముందుగా ముద్రించిన ఎమ్యునరేషన్ ఫారాలు అందజేస్తారు. ఓట్లలో తమ పేరు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను సరిచూసుకొని ఏమైనా తప్పులు ఉంటే సవరణ సూచించవచ్చని కూడా ఇప్పటికే చెప్పింది. ఒకవేళ బిఎల్ఓలు వెళ్లిన సమయంలో నివాసంలో ఎవరు లేకపోతే సదరు ఇంటిని మరో 2 సార్లు సందర్శిస్తారు. అప్పటికే అందుబాటులో లేకపోతే ముసాయిదా జాబితాలో వారి పేరు పక్కన మార్క్ చేస్తారు. అలా మార్క్ పడిన వారు ఆగస్టు నెలలో ఆన్లైన్ ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఫామ్ 18 సమర్పించి తమ ఓటు హక్కును భద్రపరచుకోవచ్చని కూడా ఈ సందర్భంగా ఈసీఐ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించే వెసులుబాటు ఈసీఐ కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా జూన్ 20 నాటికి ఆన్లైన్ లో 2,38,62,62,322 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినట్లు కూడా స్పష్టం చేసింది. ఇంకా 99.64 లక్షల మంది మ్యాపింగ్ పెండింగ్ లో ఉంది. అయితే మ్యాపింగ్ పూర్తయిన వారిలో దాదాపు 37.67% మంది అంటే 89,88,175 మంది ఓటర్ వివరాలు రకరకాల వ్యత్యాసాలు ఉన్నట్లు కూడా ఇందులో గుర్తించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇలా వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. అయితే ఆధార్ వివరాలు సరిపోకపోవడం, పేరు, వయస్సు, ఏదైతే జెండర్ సంబంధించి మారడం, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండడం, గతంలో భర్త పేరు ఉండి ఇప్పుడు తండ్రి పేరు రావడం వంటి 11 రకాల సమస్యలు ఇందులో ప్రధానంగా గుర్తించారు. వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి తగిన గడువిచ్చి వారు సమర్పించే ఆధారాల ప్రకారం పేర్లను జాబితాలో ఉంచినట్టు కూడా స్పష్టం చేశారు. అయితే 2002 ప్రాంతంలో వేరే చోట ఉండి ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరంలో వలస వచ్చి నివసిస్తున్న వారి కోసం ఈసీఐ కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్ వాడుతుంది. కొత్త నియోజకవర్గంతో ఫారం నింపినప్పుడు సాఫ్ట్వేర్ పాత రికార్డులను వెతికి ఆటోమేటిక్ గా కొత్త రికార్డును లింక్ చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఒకవేళ 2002 నాటికి రికార్డు లభించకపోతే ఓటును తొలగించకుండా ప్రస్తుత నివాసానికి సంబంధించిన ఆధార్, కరెంటు బిల్లు, పాస్పోర్ట్ వంటి ప్రత్యామ్నాయ పత్రాలను ప్రదర్శించి ఓటుని జెన్యూన్ గా ఖరారు చేశారు. కొత్త ఓటర్ల విషయంలో వారి తల్లిదండ్రులు 2002 ఓటర్ లింకు చేస్తారు. ఇది పూర్తిగా పారదర్శకంగా చేసినట్లు కూడా స్పష్టం చేశారు. మరోపక్క అంటే ఈ ఓటరు సవరణకు కావాల్సిన పత్రాలను కూడా ప్రధానంగా చెప్పారు. అయితే ఇందులో పేరు, ఇంటి పేరు మార్పునకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా 10th మెమో మస్తుగా పెట్టాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టారు. వయసు, పుట్టిన తేదీలో తేడాలను ఏదైనా ఉంటే దానికి సంబంధించి జనన ధృవీకరణ పత్రం లేదా 10th మెమో, ఆధార్, పాస్పోర్ట్, ఏదైతే బంధుత్వం అంటే డాక్టర్ ఆఫ్ సన్నాపని లేదంటే ఇలాంటి వాటికి కూడా ప్రత్యేకంగా కుటుంబ రేషన్ కార్డు, జన ధృవీకరణ పత్రం పెట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పూర్తిగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా సీఓ సురేష్ చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ వీరికి మరింత భద్రత కల్పించారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ జరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ప్రధానంగా ఎమ్యునరేషన్ ఎవరైతే బిఎల్ఓలు ఉంటారో బిఎల్ఓలకు ప్రత్యేకంగా ఐడి కార్డు జారీ చేశారో ఐడి కార్డులు వెళ్ళి వారు మాత్రమే ఓటర్లకు కలిసి ఎమ్యునరేషన్ ఫారాలు ఇచ్చి వారి దగ్గర వివరాలు సేకరించాలి. ఇతరులు ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు చెప్పాలని కూడా ఇప్పటికే ఓటర్లకు చెప్పారు. ఇదంతా కూడా ఓటర్లకు సంబంధించిన ఏరువేసే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీగా ఏదైతే ఒక 1 నేషన్ 1 ఓటర్ అని చెప్పేసి ఏదైతే ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఒక రాష్ట్రంలో ఒక ఓటే ఉండాలి, ఇతర రాష్ట్రంలో ఉన్న వారికి ఇక్కడ ప్రాధాన్యం కల్పించద్దని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్న సుదర్శన్ రెడ్డి కోరింది. ఇవాళ ఏదైతే ఓటులకు సంబంధించిన అంశంలో పూర్తిగా పారదర్శకత పాటించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరింది. సునీత, లివిల్ మీరు అన్నట్టుగా ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఉండాలి, అలాగే డూప్లికేట్ ఓట్లను తొలగించాలి అనేది సరొక ముఖ్య ఉద్దేశం. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ మధ్యకాలంలో దీనిపైన చాలా అవేర్నెస్ కల్పించారు. అలాగే ఒక వ్యక్తి ఎక్కడైతే నివసిస్తున్నారో అంటే ఊర్లలో ఉండేవాళ్ళు చాలామంది సిటీస్లో ఉంటారు, ఇక్కడ అక్కడ కూడా వేసే సందర్భాలు ఓట్లు మనం చూస్తుంటాం. అలా కాకుండా ఒక్క చోటే నమోదు చేసుకోవాలని కూడా ఎంతో అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇదంతా కూడా ఈసారి క్లియర్గా జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా మనం? అయితే ఇప్పటికీ అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో అంటే 2002లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో
ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఆంధ్ర వారికి సంబంధించిన ఓటర్లు ఇక్కడ వేస్తారు, వారికి సంబంధించిన ప్రాంతంలో ఆంధ్రాలో కూడా ఓట్లు ఉంటాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఇక్కడ ఉంటాయి, వారి రాష్ట్రాల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఏదైతే ఎస్ఐఆర్ చేస్తున్నారో ఈ తరుణంలో అకడ్బందీగా చేయాలి. ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి నిబంధనలు ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వన్ నేషన్ ఒక దేశం ఒక పౌరుడు ఒకే ఓటు ఖచ్చితంగా దీన్ని తూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత సిఇఓ పైన ఉంది, ఇటు ఎన్నికల అధికారుల పైన ఉంది, బిఎల్ఓల పైన ఉంది. బిఎల్ఓలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఖచ్చితంగా ఈ వన్ దేశం ఒకే పౌరుడు ఒకే ఓటు అనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా చేశారు. ఈ తరుణంలోనే బోగస్ నకిలీ ఓటర్లను తొలగించే వ్యవస్థ ఖచ్చితంగా తేవాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిన్న సీఈఓని కలిసి విజ్ఞప్తి చేసింది. ఖచ్చితంగా ఆ దిశగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండి ఇంకో రాష్ట్రంలో కలిగి ఉన్న అర్హుడు కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఆ దిశగా సీఈఓ కూడా నిర్ణయం తీసుకోవాలి, ఆ దిశగా పనిచేయాలి. ఇలా అనేక మంది వాళ్ళ వలస వచ్చిన వారు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఇక్కడ సరే ఇక్కడే ఓటు ఉంటే ఇక్కడే ఉండాలి, వారి రాష్ట్రంలో ఉండకూడదు. అలాంటి నిబంధన కూడా మరింత పటిష్టంగా చేయాలి. పటిష్టంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఈ ఎస్ఐఆర్ కు విధి విధానాలకు ఒక రూపకల్పన ఉంటుంది, విధి విధానాలకు ఒక వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సీఈఓ నిన్న కలిసిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం చెప్పింది. ఖచ్చితంగా ఈ బోగస్ ఓటర్లను దొంగ ఓట్లను తీసేయాలంటే స్పష్టంగా చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇప్పటికే దాదాపు 80 పైగా నియోజకవర్గాల్లో పర్యటించి ఎస్ఐఆర్ పైన ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో బిఎల్ఏలకు సంబంధించిన నియామకం జరిగింది. ఆ బిఎల్ఏలు ఏదైతే ఓటర్ల ప్రక్రియ ఉంటుందో మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పారు, అంటే వేరే స్టేట్స్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర ఉంటున్నారు, ఐ మీన్ తెలంగాణలో ఉంటున్నారు. సో వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉంటున్నారు, ఇప్పటి వరకు అయితే వాళ్ళ రాష్ట్రంలో కూడా కలిగి ఉంటున్నారు. సో ఇక్కడ ఓటు నమోదు చేస్తున్నప్పుడు వాళ్ళ వివరాలు నమోదు చేస్తున్నప్పుడు అక్కడ కూడా చేసుకోకుండే అవకాశం ఉండేలాగా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? దాని గురించి ఒక స్పష్టత ఉందా? అయితే ఇప్పటి వరకు అలాంటిది ఏం స్పష్టత ఇవ్వలేదు కనుక ఆ స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా నిన్న డిమాండ్ పెట్టింది. ఆ డిమాండ్ మేరకు ఖచ్చితంగా ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియాగా చెప్తుంటారు. మినీ ఇండియాలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ప్రధానంగా నివసిస్తారు. వారికి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, వారికి సంబంధించిన బిజినెస్ కావచ్చు, అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉంటారు. అయితే ఇవాళ ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ప్రాథమిక హక్కు. ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా అర్హులే. కానీ ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఇంకో రాష్ట్రంలో ఓటు వేయడానికి కానీ ఓటు హక్కు కలిగి ఉండడం కానీ అది ఖచ్చితంగా అనర్హుల కిందకే ఉంటారు కనుక స్పష్టంగా ఒక పౌరుడు ఒకే రాష్ట్రంలో ఓటు ఒక దేశంలో ఒక పౌరుడు ఒకే ఓటు కలిగి ఉండాలనేది నిబంధన కఠినం చేయాలి. ఈ తరుణంలోనే దొంగ ఓట్లను ఏరివేయడం కావచ్చు, ఏదైతే బోగస్ ఓట్లను తొలగించడం వంటి చర్యలు జరుగుతాయి. లేకపోతే మళ్ళీ యథావిధిగా అవే దొంగ ఓట్లు ఉంటాయి, అవే బోగస్ ఓట్లు ఉంటాయి, మళ్ళీ అదే ప్రక్రియ అంతా ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈసారి చేసేటప్పుడు స్పష్టంగా ఒక పౌరుడు ఒకే దేశంలో ఒకే ఓటు కలిగి ఉన్న నిబంధనలు మరింత పటిష్టం చేసినప్పుడు మాత్రమే ఎస్ఐఆర్ కు కొంత శాంటిటీ ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్న నేతలు చెప్పారు. ఆ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం ఎస్ఐఆర్ సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. మొన్న జుబ్లీహిల్స్ ఎన్నికల్లో చూసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కరికి అనేక చోట్ల ఓట్లున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిన్న సీఈఓ సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ దిశగా ఖచ్చితంగా చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఎస్ఐఆర్ కు మరింత ఒక ప్రాముఖ్యత కలుగుతుంది. ఎస్ఐఆర్ లో ఖచ్చితంగా అది అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. బిఎల్ఓలు ఏదైతే ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తారో ఆ తరహానే బిఎల్ఏలను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ఎవరైతున్నారో అందరూ కూడా దిశగా వెళ్ళాలి. అర్హుల ఓటు తొలగించకుండా అనర్హుల ఓటు ఉండకుండా చేసే ప్రక్రియ ఖచ్చితంగా బిఎల్ఏలు వెళ్ళాలి. ప్రతి గడపకెళ్ళి మన ఓటరా ఎవరు ఓటరు అసలు అర్హుడా కాదనేది స్పష్టం చేయాలి. బిఎల్ఓలకు ఎట్టి పరిస్థితుల్లో వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరో పక్క హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి ఎక్కడికక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐఆర్ పైన అనేక రకాలుగా ఒక బుక్లెట్ కూడా ప్రచురించి ఇప్పటికే బిఎల్ఏలకు అందజేశారు. బిఎల్ఏ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వారి
పోలింగ్ బూత్లలో ఎవరి ఓటు ఉండాలి, ఎవరి ఓటు తీసేయాలి అనేది వారే నిర్ణయించాలి. ఖచ్చితంగా బిఎల్ఓలకు ఎప్పటికప్పుడు అనుసంధానం అవుతూ ఈ దొంగ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తొలగించే ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలి. అర్హుల ఓట్లను ఖచ్చితంగా తొలగించకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వెనిజులాలో వరుసగా భూకంపాలు విధ్వంసాన్ని సృష్టించాయి. భూకంపాల దాటికి రాజధాని కార్కాస్తో పాటు పలు ప్రాంతాల్లో వందలాది భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో లక్షలాది మంది మృతి చెందారన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. భూకంపం ధాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే క్షణాల్లోనే భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయని తెలుస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. స్వల్ప వ్యవధిలో 20 సార్లకు పైగా భూ ప్రకంపనలు రావడంతో తొలుత మృతుల సంఖ్య 10,000గా ఉండొచ్చన్నారు అధికారులు. కానీ భూకంపం తీవ్రతను బట్టి ఆ సంఖ్య 1,00,000 వరకు చేరవచ్చని యుఎన్జిఎస్ అంచనా వేస్తోంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు మృతులు, గాయపడిన వారి సంఖ్యను వెనిజులా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వెనిజులాలో వరుసగా భూకంపాలు నిజంగా విధ్వంసాన్ని సృష్టించాయని చెప్పొచ్చు. ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది? ఆ మృతుల సంఖ్య చాలా భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తగా ఇవాళ 39 సెకండ్ల వ్యవధిలోనే 2 భూకంపాలు వెనిజులాలో బలమైన భూకంపాలు తీవ్రంగా కుదిపేశాయి. ఫస్ట్ 7.2గా రిక్టర్ స్కేల్ పై, తర్వాత 7.5 తీవ్రతతో చోటు చేసుకుంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 164 మంది ఈ భారీ భూకంపం కారణంగా మృతి చెందినట్టుగా, 1000 మందికి పైగా గాయపడినట్టుగా, చిత్రాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయిన సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రాజధాని కరాకస్ తో పాటు లాగ్వేరా, మిరాండా, అరాగులా, కరబాబు ఇలా రక్షణ సిబ్బంది చిత్రాల కింద ఉన్నటువంటి వారిని తొలగించేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్ఫీ రోడ్రిగిన్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయడంతో పాటు మెట్రో రైలు సేవలను నిలిపివేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం వెనిజులా కనపడుతుంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆసుపత్రులు కిటకిటలాడుతూ అత్యవసర సేవల మధ్యన క్షతగాత్రులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమెరికా సహా పలు దేశాలు సహాయక చర్యలను కొనసాగించడం జరుగుతుంది. ఈ భూకంప తీవ్రత వెనిజులాకి కాకుండా కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో కూడా భూకంపం కారణంగా అక్కడ భవనాలు కంపించినటువంటి పరిస్థితి. బ్రెజిల్ లో కూడా ఉత్తర అమెజాన్ ప్రాంతంలో కూడా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు గయానా తూర్పు ప్రాంతంలో కూడా ప్రకంపనలు వచ్చినట్టుగా నమోదు అధికారికమైనటువంటి వివరాలు అందుతున్నాయి. దీంతో పాటు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకంపనలు స్పష్టంగా అనిపించడంతో ప్రజలు అప్రమత్తయ్యారు. ప్రస్తుతం అయితే ఈ దేశాల్లో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. దీంతో పాటు పోర్టోరికో అలాగే యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలకు కూడా తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఇటు ప్రస్తుతం అయితే ఇంకా వెనిజులాలో సంభవించినటువంటి జంట భూకంపాల తర్వాత ప్రభుత్వము, సైన్యం, ఇటు అంతర్జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడమే లక్ష్యంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నష్టం విషయంపైన ఇప్పటివరకు ఎటువంటి అధికారికమైనటువంటి విషయం పైన ప్రభుత్వం నుంచి ప్రకటనలు అయితే రాలేదు. ప్రధాన రహదారులన్నింటినీ కూడా మూసివేసినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు దేశమంతటా విద్యుత్, నీటి సరఫరా, గ్యాస్ లైన్లు, టెలికమ్యూనికేషన్లు కూడా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా సమాచారం అవుతుంది. వేలాది కుటుంబాలు వాళ్ళ నివాసాన్ని కోల్పోయి తాత్కాలికంగా శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్తర భాగం కరేబియన్ ప్లేట్ మరియు అమెరికా ప్లేట్ దక్షిణ భాగంలో ఉండడం కారణంగానే ఈ భూకంపము వెనిజులా వచ్చినట్టుగా తాత్కాలికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ 2 టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి రాపిడికి గురవడంతో భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి 2 భూకంపాలు సంభవించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ సురేష్, థ్యాంక్ యూ.